కలకాలము పాలించు మా రాజును కన్నా ఓ పవిత్ర మాత, నీకు మా వందనములు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో మనందరం కూడా అడుగుపెట్టాం కనుక ఈ సంవత్సర కాలంలో మనందరము దేవుని యొక్క దీవెనలతో నింపబడి దేవుని కృపలో మనందరం కూడా జీవించులాగున ఈ పవిత్ర దివ్యబలి పూజలు మనందరం కూడా నిండు మనసుతో ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ముందుగా మనందరం కూడా తలలు వంచి ఈ పూజ ప్రారంభంలో మన హృదయాలను తలంపులను పరిశీలన చేసుకుందాం. మన మాటలను బట్టి, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏ పాపములైతే దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామో ఆ పాపములన్నీ కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రభువుకి సమర్పించుకొని ప్రభు సహాయము మన్నింపును మనం కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలుస్తున్నాను. దేవా పావిని సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఈ పవిత్ర దివ్యబలి పూజలో ప్రభు దీవెనల కోసం మన కుటుంబాల బిడ్డలందరూ కూడా దీవించుకుంటులాగున ఈ పూజలో మనందరం కూడా మన ఉద్దేశాలను సమర్పించుకుంటూ ప్రభు సహాయం కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేస్తుని జీవనదాతి అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారా నేను పొందితము కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మా కుటుంబంలో దీవించబడులాగున ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రత్యేక రీతిన నీ దీవంలో పొందుకొని నీ బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు దయచేయమని మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయి మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరూ కూర్చొని నిశ్శబ్దంగా దేవునికి వాక్యాన్ని ఆలపించుదాం. పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు.
యావే మోషేతో ఇట్లా నేను ఆరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలికవలెనని చెప్పుము. యావే మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసుకునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా మా మీద దయచూపి మమ్ము దీవించుము. మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణ పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగునచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనం నుండి 21వ వచనం వరకు. గొర్రెల కాపురులు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయం నెలా వెల్లడించిరి. గొర్రెల కాపురులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున బదులుపరుచుకొని మరణము చేయుచుండెను. గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అను పేరు పెట్టిరి. ఇది క్రీస్తు నిజ విశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. అందరు కూర్చుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆల్రెడీ నూతన సంవత్సరం అడిగి పెట్టాం. ఇదే సంవత్సరం 2024వ సంవత్సరం. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నూతన సంవత్సరం అడిగి పెడుతూ గట్టిగా చప్పట్లు కొట్టి. కానీ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
సంతోషము, సమాధానము దేవుని కృపలో ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. ఆ దీవెనలు ప్రభు మీకు నిండుగా దయచేయాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, మరి ఈ సమయంలో నూతన సంవత్సరము దేవుని నామాన్ని గణపరుచుకుంటూ ఆరాధిస్తూ మరి ఈ నూతన సంవత్సరం మనందరం కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. చేతులపైకి ఎత్తికాళ్ళు మూసుకొని నిండు మనసుతో మరి ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరము గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరముగా, ప్రభువు మేలులో పొందుకునేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని దేవుడు దీవించి మన ప్రభు ముందుకు నడిపించాలని అందరూ ప్రభు నామాన్ని కనపరుచుకున్న ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి 3 ముఖ్యమైనటువంటి పండుగలు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఈ 3 పండుగలు జరుపుకుంటాం. మొట్టమొదటిగా మరి ప్రారంభం చెప్పినట్లుగా మనము నూతన సంవత్సరాన్ని కొనియాడుతున్నాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప మరి సంవత్సరంగా ఈ నూతన సంవత్సరాన్ని కొనియాడుతూ ఉన్నాం. రెండవ పండుగ ఏంటి? మరియ తల్లి యొక్క పండుగ. మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగను కొనియాడుతాం. అనగా మరియ తల్లి దేవుని తల్లిగా ఏర్పాటు చేయబడినటువంటి రోజు, దేవుని తల్లిగా ప్రభు ఎన్నిక చేయబడినటువంటి రోజును కొనియాడుతున్నాం. మూడవది ఏంటిది? ప్రభు యొక్క నామకరణ పండుగ, ప్రభువుకి పేరు పెట్టినటువంటి రోజు, పేరు పండుగను మనం కొనియాడుతున్నాం. 3 పండుగలు చాలా మరి శ్రేష్టమైనటువంటి పండుగ. మొదటిగా నూతన సంవత్సరం. గడిచిపోయిన సంవత్సరం ఏంటది? 2023వ సంవత్సరం. మనందరం కూడా ఈ 2023 సంవత్సరాన్ని ముగించుకున్నాం. ఎన్ని రోజులు సంవత్సరానికి? 362 రోజుల 365 రోజులు. మరి ఆ రోజులన్నీ కూడా దాటుకుంటూ ఆ సంవత్సరాలు ముగించుకొని మరలా నూతన సంవత్సరం మనందరూ కూడా అడుగుపెట్టాం. దేవుళ్ళ మరి నూతన సంవత్సరము ఎలా ఉండబోతుంది మనందరం అనుకోవచ్చు. ఎవరికైనా తెలుసా నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది? జాతకాలు చూపించుకోమాకండి. జాతకాలు అనేవి ఏది కూడా కరెక్ట్ కాదు. జాతకాలు నమ్మకండి. మనం ఎవరి మీద ఆధారపడి ఈ సంవత్సరంలో మనం జీవించాలి? దేవుని మీద ఆధారపడుతూ ఈ నూతన సంవత్సరం మనం ముందుకు వెళ్ళాలి. అందుకని కీర్తనకారుడు, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదవయు లేదు, పచ్చిక బట్టలలో ఆయన నన్ను విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించుకుని పో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువే మన కాపరిగా ఉన్నాడు, మన తండ్రిగా ఉన్నాడు. కనుక దేనిని గురించి మనము ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నీ సమస్త భారాన్ని ప్రభు మీద మోపి నువ్వు ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళాలి. ఒకే ఒక ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ మీద నా భారాన్ని మోపి నేను ముందుకు నడుస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. అందుకని నూతన సంవత్సరం ప్రభు సహాయం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడిలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరము గొప్పగా మీరందరూ దీవించబడాలి. సంతోషము, సమాధానము, మేలులు, మరి స్వస్థతలు మీ జీవితంలో, మీ కుటుంబంలో నిండుగా మెండుగా ఉండాలని ప్రత్యేకంగా పూజలో ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా మరియ తల్లి మాతృత్వ పండుగ. ఈ రోజున మొదటి రోజు కదా, నూతన సంవత్సరంలో మొదటి రోజు. మరి మా అందరూ కూడా చూడండి, మొదటి రోజు అన్ని మంచి జరగాలనుకుంటాం, అంతే కదమ్మా? మొదటి రోజు అన్ని
మంచి జరగాలి. ఎందుకంటే ఈ రోజు మంచి జరిగితే సంవత్సరం అంతా కూడా అదే మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంది. అది జరగకపోయినా మనలో ఒక ఆలోచన, ఈ రోజు మంచి జరిగితే సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. అందుకనే తల్లి తిరుసభ ఈ మొదటి రోజునే మరీ తల్లి యొక్క పండుగను ఏర్పాటు చేస్తుంది. కారణం అయితే శ్రేష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఎవరితో ప్రారంభమైందంటే మరీ తల్లితో ప్రారంభమైంది. అవాదాములు పాపం చేసి దేవుని కృపను కోల్పోయిన తర్వాత దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుడి కనును, ఆయనను ఏమని పిలుస్తారు? ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటమ్మా? దేవుడు మనతో ఉన్నాడు. అనగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎవరితో ప్రారంభమైంది? మరీ తల్లితో ప్రారంభించబడింది. అదేవిధంగా నూతన నిబంధన మనం వచ్చినట్లయితే మరి రక్షణ కార్యము అనగా మరి దేవుడు తన సిద్ధాన్ని బట్టి ఆయన ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు అంటే మరీ తల్లి ప్రభువా నీ చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను అని పలికినప్పుడు రక్షణ కార్యం ప్రారంభించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా రక్షణ పొందుకున్నాం, రక్షణలో మనం జీవిస్తున్నాం. ఎలా రక్షణ పొందుకున్నామంటే ఆ రోజున మరీ తల్లి దేవుని చిత్తాన్ని అంగీకరించి గబ్రియేలు దేవుడు చెప్పినటువంటి మాటను అంగీకరించడం వల్ల, అమ్మా నీవు ధన్యురాలవు, దేవుని యొక్క వరాలతో నింపబడిన దానవు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారని పలికినప్పుడు మరీ తల్లి ఏముంది? నేను ప్రభు యొక్క దాసరాలను, నీ చిత్తము నెరవేరును గాక. ఆ రోజున రక్షణ కార్యము ప్రారంభించబడింది. మరి చూడండి, ఆదిలో దేవుడు తలపును బట్టి మరీ తల్లి ద్వారా రక్షణ కార్యం జరుగుతుందని ముందుగానే ప్రవచించాడు. నూతన నిబంధనలో మరీ తల్లి అవును నేను దేవుని చిత్తాన్ని అంగీకరిస్తున్నాను పలికినప్పుడు రక్షణ కార్యం ప్రారంభించబడింది. అదేవిధంగా మొట్టమొదటి అద్భుతం బైబిల్ గ్రంథంలో ఏంటన్నది? మొదటి అద్భుతం బైబిల్ గ్రంథం మొదటి అద్భుతం ఏది? నూతన నిబంధనలో తక్కువ మందికి తెలుస్తుంది. మొదటి అద్భుతం ఏంటి? కానాపల్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన అది? ఎవరు చేశారు ప్రార్థన సమయంలో? చెప్పండి, ఎవరు ప్రార్థన బట్టి? ద్రాక్షారసం అయిపోయింది, ఆ కుటుంబము సమస్యలోకి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ వెళ్ళి ప్రభువు ప్రార్థన చేసింది. ఎవరు ఆ స్త్రీ? మరీ తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేసింది? ప్రభువా ఆ కుటుంబము ద్రాక్షారసం అయిపోవటం వల్ల సమస్యలు పడిపోతుంది, వారికి సహాయం చేయండి. మరి ప్రభు ఏమన్నాడు? అమ్మా ఇది దేవుని చిత్తము కాదు, నా సమయం రాలేదు అని పలికాడు. అయినప్పటికీ కూడా మొట్టమొదటి అద్భుతము ఎవరు ప్రార్థన బట్టి ప్రభు చేశారంటే మరీ తల్లి యొక్క ప్రార్థనను బట్టి మొదటి అద్భుతాన్ని ప్రభు చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చారు. మరి మరీ తల్లి ప్రార్థనకు అంత శక్తి ఉందా లేదా? దేవుళ్ళరా, మరీ తల్లి ప్రార్థన చాలా శక్తివంతమే. దర్శన గ్రంథం చదువుకుంటాం కదా, పునీతులందరూ కూడా మన కొరకు ప్రార్థన చేసుకుంటారు. పునీతులు అందరికన్నా గొప్ప స్థితిలో మరీ తల్లి ఉంది. ఎందుకంటే దేవునికే జన్మనిచ్చినటువంటి స్త్రీమూర్తి. మరీ తల్లికి మించినటువంటి ఆశీర్వాదము ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు, ఎవరు కూడా పొందుకోలేదు. ఎంత గొప్పవారైనా కానీ మరీ తల్లికి మించినటువంటి ఆశీర్వాదం లేదు. దేవదూతల కన్నా ఇంకా గొప్ప స్థితిలో మరీ తల్లి ఉంది. దేవతని కాదు కానీ పునీతురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరీ తల్లికి ప్రార్థన చేయటంలో
ఎటువంటి సందేహం ఉండకూడదు. ఆ తల్లి ప్రార్థనా సహాయం కోరటంలో ఎటువంటి సందేహం ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య పలికిన విధముగా ఇది నా సమయము కాదు అని పలికాడు ప్రభు కానపల్లి విందులు. అయినప్పటికీ కూడా తల్లి ప్రార్థన బట్టి ఆయన జరగదు అన్నటువంటి అద్భుతాన్ని చేస్తాడు. మన జీవితాల్లో అనేకం ఉంటాయి, ఎన్నో జరగని కార్యాలు ఉంటాయి. అది గృహం కట్టుకోవటము, వివాహము, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము అన్నీ కూడా. ఎవరు ప్రార్థన సహాయం కోరుకోవాలప్పుడు మనం తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు దేవుళ్ళ. అందుకనే తల్లి తెలుసుమ ఈ రోజున మరీ తల్లిని మనకు ప్రార్థించేటువంటి ఆత్మీయ తల్లిగా ఈరోజు మనందరం కూడా దయచేస్తుంది. మనందరం కూడా ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం. చూడండి, గురువుగా నేను చేసిన ప్రార్థన కన్నా, పాస్టర్లు చేసిన ప్రార్థన కన్నా, పునీతులు చేసిన ప్రార్థన కన్నా మరీ తల్లి చేసేటువంటి ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది. దేవుళ్ళరా, ఎటువంటి సందేహము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన గ్రామంలో ఒక రోజున ఒక సాక్ష్యం చెప్పాను, నూజివీడులో జరిగినటువంటి సాక్ష్యం. మన ప్రత్యేకత ఏంటంటే మనం చెప్పిన ప్రసంగాలు మర్చిపోతుంటాం కదా, మళ్ళీ చెప్పవచ్చు మనం కదా. ప్రసంగాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత తర్వాత గుర్తుంటుంది, ఒకసారి అడిగి పెట్టేవనుకో అంత కొత్తగానే ఉంటుంది. మరి చూడండి, అసలు మరీ తల్లి అంటే నమ్మకం లేనటువంటి ఒక స్త్రీ. నూజివీడులో మరీ తల్లి అంటే నమ్మకం లేనటువంటి ఒక స్త్రీ. ఎవరు ఆమె? ఆమె పెంతెకోస్తు సంఘానికి చెందినటువంటి స్త్రీ. ఏ సంఘం? పెంతెకోస్తు. అసలు మరీ తల్లి అంటే నమ్మకం ఉంటుందా? వాళ్ళకి నమ్మకం ఉండదు. అసలు మరీ తల్లి అంటేనే వాళ్ళు పక్కెళ్ళిపోతూ ఉంటారు. ఆ పెంతెకోస్తు సంఘం నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ మన ఆర్సీ వ్యక్తిని వివాహం చేసుకుని నూజివీడులో ఆమె అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒక గ్రామం, మంచి గ్రామం, చాలా క్రైస్తవుల విశ్వాసం కలిగిన గ్రామం. అయితే ఇతను ఆర్సీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కానీ ఆమె రెగ్యులర్ గుడికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, సంసారం చేసుకుంటుంది, అన్నీ ఉన్నాయి. కానీ మనసులో ఒక సందేహం ఉన్నది. ఏంటో సందేహం? మరీ తల్లి దేవత కాదు, ఆమె పునీతురాలు కాదు, నేను ప్రార్థన చేయకూడదు, నా సంఘం నాకు నేర్పించింది అని ఆ మనసులోనే ఉన్నట్టు, ఆశయంలో ఉన్నాక ఉంటుంది కదా కొంతమందికి. ఆమె సంఘం మారినప్పటికీ కూడా అనాదిగా మరి ఆ పుట్టుక నుంచి నేర్చుకున్న విషయాన్ని మనసులో ఉంచుకుంది. దేవాలయానికి వచ్చినప్పుడు మన స్వరూపాలు ఎట్లా ఉన్నాయి కదా, మరీ తల్లి ఇటువైపు జోజెఫ్ గారు ఉండాలి, కానీ ఇక్కడ యేసు ప్రభు వారి స్వరూపం ఉంది కనుక రెండు వైపుల స్వరూపాలు ఉంటాయి కదా. దేవాలయానికి వచ్చినప్పుడు అవేం చేస్తుందంట, మరీ తల్లి వైపు కూడా చూసేది కదా. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ సంస్థానం తీసుకొని వెళ్ళిపోయేటువంటి ఒక రోజున ఆమె పంచుకున్నటువంటి సాక్ష్యం. అప్పటికి వివాహం అయ్యి 20 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, అందరికి వివాహాలు అయిపోయినాయి. ఆమె ఒక సాక్ష్యాన్ని పంచుకుందాన్ని నాకే ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు నా కుటుంబ ప్రార్థన పిలిచాను. ఆ కుటుంబ ప్రార్థన పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె వచ్చి ఒక సాక్ష్యం చెప్పింది, చాలా గొప్ప సాక్ష్యం. అసలు మరీ తల్లి అంటే నమ్మకం లేనటువంటి, మరీ తల్లి మీద ఎటువంటి విశ్వాసం లేనటువంటి ఒక పెంతెకోస్తు సంఘానికి చెందినటువంటి స్త్రీ పంచుకున్నటువంటి సాక్ష్యం మీ అందరికీ చక్కటి నడిపింపు ఉంటుంది, చక్కటి ఆదర్శంగా ఉంటుందని అది అందరూ కూడా గమనించాం. మైక్ తీసుకుని ఆమె 2 విషయాలు చెప్పింది దేవుళ్ళ. ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నాడు, ఆమె జీవితంలో కూడా భయంకరమైనటువంటి కష్టాలు, అనారోగ్యం వచ్చింది, కొడుకు యాక్సిడెంట్ అయింది, కూతురు యొక్క జీవితం భర్త మోసం చేశాడు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కుటుంబంలో ఉన్నాయి. అంతా కూడా 1-2 నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆమె చాలా వేదన చెందుతూ కన్నీటితో ప్రార్థన చేస్తుందని ఒక రోజున ఇక దేవుడు నాకు సహాయం చేస్తాడా లేదా అనేటువంటి మరి వేదనతో మధ్యాహ్నం పూట తన యొక్క మనవరాలను తీసుకుని దేవాలయానికి వెళ్ళిందని. గుడి తెరిసే ఉంది. దేవాలయానికి వెళ్ళి పీఠం దగ్గరకు వచ్చి ఆమె ముసుగు చెంగు తల మీద వేసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టు.
ఎవరు తీసుకుని వెళ్ళిందమ్మా? ఎవరు తీసుకుని వెళ్ళిందమ్మా? పెద్ద చెప్పాలి. మనవరాలు, చిన్న పాప, ఒక 4 సంవత్సరాలు పాపను తీసుకుని వెళ్ళినాడు. ఆ పాప పక్కనే ఉంది. ఆ ప్రార్థన చేస్తుంటే ఆ చిన్న పాప ఆడుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చేత్తో కొట్టి, అమ్మమ్మ ఆమె రమ్మని పిలుస్తుంది అని చెప్పిందంట. ఆమె రమ్మని పిలుస్తుంది. చిన్న బిడ్డలకు దేవుడు దర్శనమిస్తుంటాడు. ఎందుకంటే దేవుడు చిన్న బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తుంటాడు. ఆమె దేవాలయంలో మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీటితో విలపిస్తుంటే ఆ చిన్నపిల్ల పిలిచి, అమ్మమ్మ ఆమె నా వైపు చూసి నేను రమ్మని పిలుస్తుందని చెప్పిందంట. ఎవరున్నారు అక్కడ? మరి తల్లి స్వరూపం అక్కడ ఉన్న దేవాలయం. ఆమె చూస్తే నార్మల్గా స్వరూపం ఉంది. ఏమనుకుంది, బహుశా ఈ పాప ఏదో తెలియక అంటుందని మళ్ళా ఆమె మోకరించి ప్రార్థన చేసుకుంటే రెండోసారి పిలిచిందమ్మ. అమ్మ నీ వైపు చూపెట్టి రమ్మని పిలుస్తుంది. ఆమె అక్కడ నుంచున్న ఆమె అని చెప్తున్నాను. కానీ స్వయంగా పలికినట్టు మాట దేవుడు. ఆమె ఆశ్చర్యం వేసిందమ్మ. ఈ పాప పదే 2 సార్లు ఆమెని రమ్మని పిలుస్తుందని చెప్పింది. వెంటనే ఆమె మనసులో అనుకుందన్న, సరే అక్కడికి వెళ్ళి ప్రార్థించారు. అక్కడికి వెళ్ళి మోకరించి మరి తల్లి స్వరూపం దగ్గర ఈ మాటలే చెప్పిందంట. అమ్మా, నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు దేవతవు కాదు, నీకు ఎప్పుడు నేను ప్రార్థన చేయాల, నా జీవితంలో ఎప్పుడు నేను నమ్ముకోలేదు, ఎప్పుడు కూడా నీ మీద విశ్వాసం లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజున నాకు మనవరాలు 2 సార్లు నాకు నువ్వు పిలుస్తున్నావని చెప్పి నాకు చెప్పింది. నిజంగా నేను నమ్మాలి అంటే నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, నా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే నా జీవితంలో నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. నీ విశ్వాసంగా నేను మారిపోతాను, నీ మధ్యస్థ ప్రార్థన కోరుకుంటాను అని చెప్పి సమస్యలు ఏం కూడా చెప్పలేదండి. నా సమస్యల పరిష్కారం అయితే నేను నమ్ముతానని చెప్పి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లారా, ఒకే ఒక నెలలో సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబడి ఆమె కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాను. గడికి చెప్పకూడదు పిల్లారా. కనుక ఆమె సాక్షులు చెప్పిన మాట కూడా ఇది. నేను పెంతెకోస్తు సంఘంలో పుట్టి పెరిగాను. నా జీవితం అంతా కూడా ఆ సంఘంలో. వాళ్ళు ఎప్పుడు కూడా మరీ తెలుగు ప్రస్తావన రాదు, విమర్శ ఉంటుంది కానీ ప్రస్తావన రాదు. అందుకని నా జీవితంలో అదే అలవాటైంది. నేను ఆస్యం సంఘస్థుని పెళ్లి చేసుకున్నా కానీ, ప్రార్థనకు వచ్చిన పూజలో ఉన్నా కానీ మరి తల్లి నమ్మేదాన్ని కాదు. కానీ ఆ రోజున ఆ తల్లి స్వయంగా నా మనవరాలతో మాట్లాడింది. నా సమస్యను ఆ తల్లి పరిష్కరించింది. కనుక ఈ రోజు నుంచి నేను మరి తల్లి భక్తురాలుగా మారిపోయాను అని గొప్ప సాక్షి చెప్పింది. దేవుళ్ళ ఈ రోజు మనందరం కూడా గమనించాలి. నూతన సంవత్సరంలో ఆ తల్లి పండుగ మనం కొనియాడుతున్నాం. ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మరీ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు నాకు సహాయం చేయి తల్లి అని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క ఆశీర్వాదము, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు దయచేస్తుంది. కనుక మనందరం కూడా ఆ తల్లిని ఆశ్రయించి మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా యేసు నామకరణ పండుగ. యేసు నామకరణ పండుగ అనగా దేవుడు ఘనమైనటువంటి నామాన్ని యేసయ్యకి ఇచ్చాడు. ఆ నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప అద్భుతాలు, మేలు జరుగుతాయని మనందరి యొక్క నమ్మకం. కనుక మనము ఫిలిప్పీయులకు రాసిన లేఖ తీసుకుందాం. 2వ అధ్యాయం చూడండి. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నతమైన స్థానముకు లేపనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయన ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, యేసయ్య నామము అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం, శ్రేష్టమైనటువంటి నామం. కనుక దేవుడు అంతా
ఉన్నతమైనటువంటి నామాన్ని యేసయ్యకి ఇచ్చాడు. అందుకని తర్వాత వచనం చూస్తే, అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావెలను. ఎంత చక్కటి వచ్చింది దేవుళ్ళ. యేసయ్య నామానికి మోకాలు వంచి మన వినతులు కావాలి అనగా యేసయ్య నామములో ప్రతి ఒక్క మోకాలు వంచబడాలి. యేసయ్య నామములో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని దేవుడు ఆ ఘనమైనటువంటి నామాన్ని యేసయ్యకి ఇచ్చాడు. కనుక యేసయ్య నామములో మనం ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యొక్క సహాయము నీకు ప్రభు దయచేస్తాడు. దేవులారా, నూతన సంవత్సరం దినములు మన చేతుల్లో లేవు, రోజులు మన చేతుల్లో లేవు, కాలములు మన చేతుల్లో లేవు. అన్నీ కూడా దేవుని యొక్క చిత్తము చొప్పున జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి జీవించాం. ఏ స్థితిలో ఉన్నా కానీ కొన్నిసార్లు మనం ఒక ఉన్నతమైన ఆర్థికంగా బలంగా ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు దేవుడు మర్చిపోతూ ఉంటాం. లేదు అసలు పూర్తిగా మన జీవితంలో అసలు ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది అనుకోండి, దేవుడు మర్చిపోతూ ఉంటాం. అందుకనే మరి కీర్తనకారుడు ఏమని చెప్తాడు, ప్రభువా నన్ను ధనవంతుడు చేయొద్దు, ధనవంతుడు చేస్తే నీ నామాన్ని నేను మర్చిపోతానేమో. పేదవాడిని చేయొద్దు ప్రభువా, పేదవాడైతే నేను దూషిస్తానేమో. నాకు ఏ రోజు కావలసినటువంటి ఆహారం ఆ రోజు నాకు దయచే ప్రభువా, నీ బిడ్డగా నేను జీవిస్తానని కీర్తనకారుడు ప్రార్థన చేస్తుంటాడు. హృదయపుల్లారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నువ్వు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం పొందుకున్న ప్రతి క్షణము దేవునికి ఆశీర్వాదమే. మరి చూడండి, 2023 సంవత్సరం మనతో పాటు కొంతమంది ఉండే ఉంటారు, ఇప్పుడు మనతో పాటు లేరు. అవునా కదా? మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు. 2023 సంవత్సరంలో జీవించినటువంటి వారు ఈ చివరి దాకా కొంతమంది లేరు. కారణం ఏంటి? వాళ్ళు గతించిపోయారు. కనుక సమయము దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. మనం కొత్త సంవత్సరం అడుగుపెట్టాం, మరి సంవత్సర కాలం అంతా కూడా దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని చిత్తం ప్రకారం నువ్వు జీవిస్తావో అన్ని దీవెనకరమైనటువంటి దినములు ప్రభు నీకు దయచేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం కొంతమంది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? నూతన సంవత్సరం అడుగు పెట్టాం, ప్రతి ఆదివారము తప్పనిసరిగా నేను ప్రార్థనకు వస్తాను. ప్రతి ఆదివారము తప్పనిసరిగా ప్రార్థనకు వస్తాను. ప్రతిరోజు కూడా నేను లేచిన వెంటనే పితాపుత్ర పవిత్రాత్మని మరి సిలువ గుర్తు వేసుకొని నా పని ప్రారంభిస్తాను. నా జీవితంలో ఈ చెడు అనేటువంటిది, నీకు త్రాగుడు ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారం అనేటువంటిది నీ జీవితంలో ఉండొచ్చు, అబద్ధాలు చెప్పడం నీ జీవితంలో ఉండొచ్చు, మోసకరమైనటువంటి జీవితం నీలో ఉండొచ్చు. విడిచిపెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. పాపం నీలో ఉంటే ఆస్వాదం నీకు రాదు. అందుకనే నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి ఆశ కలిగి ఈ నూతన సంవత్సరం ప్రారంభించు. తప్పకుండా పాపం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆస్వాదం జీవితానికి వస్తుంది. అందుకని జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టాడు. ప్రభువా, ఇక ఈ రోజు నుంచి నేను మోసం చేయను, అన్యాయం చేయను, మరి డబ్బును మోసపూరితంగా నేను తీసుకోను, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు ప్రభు ఏమని పలికాడు? నేడే ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో రక్షణ రావాలి, నీ కుటుంబంలో రక్షణ రావాలి అంటే నువ్వేది విడిచిపెట్టాలి? నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, నీ తాగుడు వ్యసనాలు వ్యభిచారం విడిచిపెట్టు, నీ మోసపూరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెడితే ఈ 2024 సంవత్సరము గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా నీ జీవితంలో ఉంటుంది. కనుక దేవుళ్ళారా, అటువంటి కృపను ప్రభు మనకు దయచేయాలని ఈ పూజలో మనము భక్తి విశ్వాసంతో ప్రభు ప్రార్థన చేద్దాం. దేవుడు మనం దీవించును గాక. నన్ను లేచి నిలబడి
అందరం కలిసి మనకి విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. అందులో నిలబడదాం. పరలోకమును అందరూ చెప్పాలి. సృష్టించిన సర్వశక్తిగా పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఈతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. వంశ పిలాతులోనే పాటుబడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం నుండి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకంలోకి సర్వశక్తిగా పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ సమయం చాలా ప్రత్యేకమైనటువంటిది. దేవుని యొక్క దీవెనలు పొందుకునేటువంటి సమయం, దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థించేటువంటి సమయం. దేవునికి వాగ్దానం ప్రకారం అడుగుడు మీకు వసకబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకును అని ప్రభు వాగ్దానం చేశారు. మనకి సమయంలో ప్రభు యొక్క సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని దీవెన కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ యొక్క నూతన సంవత్సరం 2024వ సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా నీ పవిత్ర సన్నిధానానికి నడిపించి శ్రేష్టమైన నీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని అందరూ కూడా బలపరిచిన తండ్రి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డలందరినీ నీకు పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. దయగల ప్రభువా, ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను, వీరి కుటుంబాలను ప్రత్యేక రీతిన దీవించండి. నీ పరలోక ఆశీర్వాదాలు వీరికి దయచేయండి దేవా. స్వస్థత, మేలులు, కార్యములు వీరి జీవితంలో జరిపించండి తండ్రి. ఈ 2024వ సంవత్సరము కృప కలిగినటువంటి సంవత్సరముగా, నీ దీవెనలు పొందుకునేటువంటి సంవత్సరముగా ప్రభువా దీవించి నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తగిన ప్రభువా, అడిగిన ప్రతి వానికి అనుగ్రహించబడుతుందని పలికి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. నీ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి ఎటువంటి అవసరతల నిమిత్తమో నీ బిడ్డలను వీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రతి కార్యమును కూడా వీరి జీవితంలో జరిపించండి ప్రభువా. వ్యాధులతో ఉన్నటువంటి వారికి స్వస్థత దయచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి సహాయం దయచేయండి ప్రభువా. మానసికమైనటువంటి వేదనతో ఉన్నటువంటి వారికి, రేపటి గురించినటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారికి నీ ఓదార్పును దయచేయండి. నీ యొక్క సహాయం బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ యొక్క 2024 సంవత్సరము గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరముగా దీవించి ఈ బిడ్డలకు ప్రభువా నీ కాపుదలను, సంరక్షణ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపగలిగిన తండ్రి, మా గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలను నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా ఆ మరితల యొక్క శ్రేష్టమైన మధ్యస్థ ప్రార్థన మా కుటుంబాలకు దయచేయమని దయగల ప్రభువా. మా కుటుంబాల్లో ఉన్నటువంటి మరి బిడ్డలందరినీ కూడా దీవించి నీ సహాయం దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మరి బిడ్డలు తలపెడుతున్నటువంటి కార్యములు, గృహ నిర్మాణం చేపట్టేవారు, వివాహ శుభకార్యాలకు సిద్ధపడేటువంటి వారు, వ్యాపారములు ప్రారంభించేటువంటి వారు ప్రభువా, ఇంకా అనేకమైనటువంటి నూతన కార్యములు ప్రారంభిస్తున్నటువంటి వారిని దీవించి ప్రభువా నీ కార్యమును వారి జీవితంలో జరిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరూ తలలు వంచి మన సొంత అవసరతలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం.
మనకున్నటువంటి కోరికలు ఏ ఆశీర్వాదం కావాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం ప్రభువుకి సమర్పించుకొని ప్రార్థించండి. తప్పకుండా దేవుని యొక్క సహాయము మీరు పొందుకొని ఈ నూతన సంవత్సరంలో శాంతి సమాధానముతో జీవించే కృపను ప్రభు మీకు దయచేస్తారు. అని మీ తరపులను ప్రభువుకి సమర్పించి ప్రార్థించండి. ఈ మనవులన్నింటినీ యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అక్కడ కూర్చో. అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మన కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించగలరా. ఓ సర్వేశ్వర, అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయడము, పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనొచ్చు ఆనందించిన మాపై నీ ఆశీస్సులు క్రమరింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినమున మరి తల్లి మాతృత్వ ఉత్సవం చేసుకొనొచ్చు మేము స్తుతించి మహిమపరుస్తున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసు క్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందుల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరము లేఖము చేసి మేము దేనభావంతో స్తుతించుట ఎట్లనగా, కలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించుదాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. పవిత్రమైన నడిపోచులు మనం ప్రవేశించాం. ఆ ప్రభు యొక్క దీవెనలు మన కుటుంబాలు, మన బిడ్డలు పొందుకునేలాగా ఈ యొక్క నడిపోచులు మనందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కూచిపూడి మిస్టర్ రంగమ్మ గారికి మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం వచ్చేలాగా, కూచిపూడి రాజేష్, లావణ్య కూడా వారి ఇరువురు కూడా మంచి ఆరోగ్యంలో దేవుడు ఇచ్చేలాగా, మరి దినేష్, హర్షిత, రితేష్ చదువుల్లో కూడా ఆరోగ్యాల్లో కూడా జ్ఞానవరాలను దేవుడు దయచేయాలని, కూచిపూడి యెహోషువ, భాగ్యమ్మ, బాబురావు, యోహాను, చిన్ని ఆత్మలకు కూడా దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రార్థించమని అడుగుతున్నాం. ఓ ప్రభువా, నిర్ణయకముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటైనవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధముని మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రములు అందుకొని వాళ్ళ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది,
మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పరివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరీ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచే. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి పాడదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు నిలబడి ఈ యొక్క నూతన సంవత్సరం మనందరం కూడా ప్రభు దీవెన పొందుకునేలాగున మన తలపెడుతున్నటువంటి కార్యములు, మనకున్నటువంటి తలంపులు ప్రభు నెరవేర్చాలని, మరి ముఖ్యంగా మరీ తల్లి మనందరి ఆత్మీయ తల్లి, ఆ తల్లి యొక్క శ్రేష్టమైన మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ఈ సంవత్సర కాలం అంతా మనకు తోడుగా ఉండాలని అందరూ చేతులు పైకెత్తి ప్రభు యొక్క మరి ప్రార్థన మనందరూ కూడా భక్తి విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహింపుము. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్లు పాపములను మేము మన్నించుము. మా అన్ని కీడులు మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేష్ను గరిపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించుడు ప్రభు. గొరిపిల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించడమే పాత్రలను కాదు, కానీ నేను ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమును కాపాడును గాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, పరమ పవిత్ర సంస్కారం స్వీకరించి మేము ప్రార్థించున్నాము. ఈ ఆహారము నిత్య జీవితంలో నడిపించును గాక. కన్యైన మరీ మాతను నీ కుమారుడి తల్లిగాను శ్రీసభ మాతగా ప్రకటింపు ఆనందించున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశను అందుకొచ్చుకునే రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆస్తులను ఈ సంవత్సరం అందుబడిసి ఆనందింపగలుగుతాము కాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సదా కాల్చి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంటే రెండోసారి పాడు. ఎల్రా ఎల్లు పదా. కేబుల్ లాక్ పెద్ద పక్కన ఓకే. డబ్బులు ఆగిపోకూడదు.